వివాదాస్పద వ్యాఖ్యలు అనుకోవచ్చు, లేకపోతే సంచలన వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు. ఆహ్, బీఆర్ఎస్ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్ వంటి పెద్ద నాయకులంతా వెళ్ళడానికి హరీష్ రావే కారణం అని ఒక ఆరోపణ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇక అడుగుతున్నావు కానీ చెప్తున్నా కానీ దాంట్లో ఏమి ఎందుకన్నదో నాకు తెలియదు. నేను బయటకు వచ్చింది మాత్రం నాకు తెలుసు. అండ్ నేను అనుకుంటా అందరు కూడా అందుకే బయటకు వచ్చిండ్రు. ఒకరు వేరే కారణం ఉండొచ్చు. నేను హరీష్ రావు వల్ల బయటికి రాలేదు, సంతోష్ రావు వల్ల బయటికి రాలేదు, కవితారావు వల్ల బయటికి రాలేదు. నేను బయటికి వచ్చింది తండ్రి కొడుకులు. తెలంగాణ రాగానే వాళ్ళ విధానం మారింది. అధికారం నెత్తిలకెక్కింది, అహంకారం వచ్చింది, దోసుకునుడు మొదలుపెట్టిండ్రు. దోనో హాత్సే కార్య అంటాడు. 2 చేతులతో తినుడు మొదలుపెట్టిండ్రు. కాళేశ్వరం అట్లే లక్షలాది కోట్లాది కుంభకోణం చేసిండ్రు. దానివల్ల బయటకు వచ్చినాం. కానీ ఏదో హరీష్ రావు వల్ల బయటికి రాలేదు. హరీష్ రావు వల్ల ఎట్లా వస్తారు? ఈ పార్టీ నడిపేదే కేసీ రావు ఉండేది, ఆయన ఒక్కడే నడిపేది. వీళ్ళందరూ ఆయన చెప్పినట్టు అక్షరాలుగా వింటున్నారు. దాని తర్వాత రెండో టర్మ్ వచ్చే వరకు తండ్రి కొడుకులు కలిసి నడిపించింది. వాళ్ళిద్దరికే పవర్ ఉంది, ఇక ఎవ్వరికి లేకుండే. వాళ్ళు మాకు నష్టం ఎట్లా చేయగలుగుతారు, వాళ్ళు మనం ఎట్లా వెళ్ళగొట్టగలుగుతారు? కాదు, తండ్రి కొడుకుల వల్లనే నేను వెళ్ళిపోయినా, తండ్రి కొడుకుల వల్లనే చాలా మంది వెళ్ళిపోయినారు. అయితే ఈ కాళేశ్వరం అవినీతి పైన సుదీర్ఘంగా ఒక కమిషన్ విచారణ జరిగింది. చివరికి నివేదిక వచ్చింది. అది అసెంబ్లీలో చర్చ ద్వారా సిబిఐకి అప్పగించడం జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చేస్తే మంచిగానే ఉంటుంది కానీ సిబిఐకి కాళేశ్వరం అప్పగించలేదు. కాళేశ్వరం ఒక చిన్న భాగం అప్పగించిండ్రు. అది మేడిగడ్డకి సంబంధించి. అన్నిట్లో తక్కువ అవకతవలక అంటే మేడిగడ్డ. ఎందుకంటే అది ఎల్ఎన్టీ చేసింది. ఇక కాళేశ్వరం కుంభకోణం, కాళేశ్వరం స్కాము లక్షకు దాని మీద చేయండి. అప్పుడు మేమంటే మేము కాదు, సిబిఐ యాక్షన్ తీసుకుంటుంది. అప్పుడు మేము సంతోషిస్తాం. ఆ నిందితులు ఎవరున్నో లోపల పడే వరకు మాకు సంతోషం లేదు. మీరు ఇచ్చింది కాళేశ్వరం ఇవ్వలేదు. ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్ అంటారు. బాల్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కోర్ట్. ఇంకా కాంగ్రెస్ చేతిలోనే ఉన్నది, కాంగ్రెస్ ఫీల్డ్లోనే ఉన్నది. ఇటు కొట్టండి, ఇటు కొట్టండి, మొత్తం కాళేశ్వరం సిబిఐకి పంపించండి. అది ఇడిచిపెట్టు. వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. అసలుకు వాళ్ళు చేసింది ఏదో కారణం వల్ల మేము బీజేపీకి చెప్పినాము, వాళ్ళకి చేత కాలేదు. ఇది పైసలు పోయినా ఎవరు? కేంద్ర ప్రభుత్వం పైసలా? నష్టపోయింది ఎవరు? మొత్తం భారతదేశమా? నష్టపోయింది తెలంగాణ ప్రజలు, తెలంగాణ పైసలు. అందులో ఒక్క పైసా సెంట్రల్ గవర్నమెంట్ లేదు. వీళ్ళకి చేత కాలేదు. ఇంకెన్నో ప్రొటెక్షన్ చేస్తుండ్రు. నిజంగానే ఎవరు? కాళేశ్వరం ఎన్నుకున్న కేసీ రావు, ఆ ఇంజనీర్లను, ఆ కాంట్రాక్టర్లు ప్రొటెక్ట్ చేస్తుండ్రు. నిజంగానే కావాలంటే మొత్తం కాళేశ్వరం సిబిఐకి పంపండి. అదెందుకు? అప్పుడు మమతా బెనర్జీ గారు ఒక చట్టం తెచ్చింది. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంటే భారతదేశంలో ఎక్కడ అవకతవకలైనా వాళ్ళకి అధికారం ఉంది, పోయి ఇన్వెస్టిగేట్ చేస్తాం. కానీ మమతా బెనర్జీ గారు ఒక చట్టం తెచ్చిందంటే ఎక్కడైనా చేసుకోండి, కానీ వెస్ట్ బెంగాల్ వాళ్ళ రాష్ట్రంకి వచ్చే వరకు అనుమతి లేకుండా, వాళ్ళ మమతా బెనర్జీ అనుమతి లేకుండా ఇన్వెస్టిగేషన్ చేయడం. ఎందుకంటే ఆడ చాలా అవకతవకలైనా మీకు తెలుసు. అదే చట్టము కేసీరావు తీసుకొచ్చింది. ఎందుకంటే ఇక్కడ అవకతవకలు, స్కామ్లు మస్తున్నాయి. ఏంటంటే సిబిఐ ఎక్కడన్నా చేసుకోవచ్చు, కానీ వెస్ట్ బెంగాల్లో ఇంకా తెలంగాణ ఇన్వెస్టిగేషన్ చేయరాదు వాళ్ళ అనుమతి లేకుంటే. దొంగతనం బయటపెట్టమని అనుమతి ఇస్తాడా? ఇయ్యడు. అయితే సిబిఐను తెలంగాణ బయటికి పెట్టింది. సరే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్, వాళ్ళు తీసేయవచ్చు కదా, తీసేయలేదు. అదే చట్టం కొనసాగుతుంది. అంటే సిబిఐ భారతదేశం మొత్తం ఎక్కడన్నా పోవచ్చు, కానీ తెలంగాణ ఓరాదు. ఎందుకు? ఇప్పుడు వాళ్ళు చేసిన అవకతవకలు వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంది కదా, అది తీయమనండి కాంగ్రెస్ పార్టీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే. అంటే సిబిఐకి పరిమితమైన అధికారాలు ఉండేటట్లుగా, ఒక పరిధిలో పరిమితంగా పనిచేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారా? అవునంటే ఓన్లీ ఆ మేడిగడ్డ కొంచెం భాగం. అక్కడ ఇన్ఫ్యాక్ట్ అన్నిట్లో తక్కువ స్కామ్ అయింది అక్కడనే. అవును, చూస్తందుకు కాళేశ్వరం దసికిపోయింది, కుంగిపోయిందని వినట్టు దసికిపోయింది, పిల్లర్లు పోయినాయి. అది కూడా ఎందుకు? అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్ల, ఆ పాత ప్రభుత్వం వల్ల, పాత ఇంజనీర్ వల్ల, దానివల్ల అయింది. నన్ను అడిగితే ఇంట్లో ఎల్ఎన్టీది కూడా తక్కువ
పాత్ర ఉన్నది. తప్పులు కూడా ఉండకుండొచ్చు, ఉన్నా కూడా చిన్న తప్పులు ఉండొచ్చు. ఎందుకంటే ఆ డిజైన్ ఏంది, డిజైన్ ఇచ్చింది ఇరిగేషన్ వాళ్ళు, డిజైన్ వాలిడేట్ చేసింది ఇరిగేషన్ వాళ్ళు.